మరోసారి యుద్ధ మంటలు రగులుతున్నాయి. 2023లో బఖ్ముట్ను స్వాధీనం చేసుకున్న రష్యా ఇప్పుడు పోక్రోవ్స్ పై దృష్టి సారించింది. ఒకప్పుడు 60,000 మంది నివసించిన ఆ నగరం ఇప్పుడు శిథిలాలమయంగా మారింది. యుక్రెయిన్ కు ఎంతో కీలకమైన ఆ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు జెలెన్స్కీ దళాలు నిత్యం పోరాడుతూనే ఉన్నాయి. అయితే దీన్ని కైవసం చేసుకోవడానికి రష్యా ఈ యుద్ధంలోనే తొలిసారిగా ఈ ప్రాంతంలో 1,00,000 మంది సైనికుల్ని మోహరించింది. మరి ఈ కీలక ప్రాంతాన్ని రష్యా స్వాధీనం చేసుకుంటుందా? అమెరికా సహాయంతో యుక్రెయిన్ కాపాడుకుంటుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతం మళ్లీ యుద్ధ జ్వాలల్లో కూరుకుపోయింది. 2023 బఖ్ముట్ను స్వాధీనం చేసుకున్న రష్యా సైన్యం ఇప్పుడు పోక్రోవ్స్క్ నగరంపై దృష్టి పెట్టింది. రష్యా దాడులతో ఈ నగరం శిథిలాలమయంగా మారిపోయింది. పోక్రోవ్స్క్ ప్రాంతంతో పాటు దాని సమీపంలోని కుపియాన్స్క్లో ఉక్రెయిన్ దళాలను చుట్టుముట్టామని, లొంగిపోకపోతే భారీ నష్టం తప్పదని రష్యా హెచ్చరిస్తోంది. అయితే ఉక్రెయిన్ మాత్రం ఈ ఆరోపణల్ని ఖండిస్తోంది. తమ దళాలు ప్రతిదాడులు చేస్తున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెబుతున్నారు. ఈ ప్రాంతంలో దాడులు ఉక్రెయిన్ రక్షణ శక్తిని పరిరక్షిస్తుండగా రష్యాకు ఇది మరొక వ్యూహాత్మక విజయానికి దారితీయవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో బఖ్ముట్ తర్వాత రష్యా అతిపెద్ద ప్రాంతాన్ని కైవసం చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఉక్రెయిన్ తూర్పు ప్రాంతమైన పోక్రోవ్స్క్ నగరంలో ఒకప్పుడు 60,000 మందికి పైగా నివసించేవారు. ఇప్పుడు ఈ నగరమే రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలకంగా మారింది. దీన్ని స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు తీవ్రస్థాయిలో దాడులు చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతం మొత్తం ఖాళీగా మారిపోయింది. ప్రస్తుతం ఈ దాడులు కీలక దశకు చేరుకున్నాయి. 24 గంటల్లోనే తమ బలగాలు 64 భవనాలను స్వాధీనం చేసుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాక ఇంకా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఇక పోక్రోవ్స్క్ సమీపంలోని కుపియాన్స్క్లో ఉక్రెయిన్ దళాలను చుట్టుముట్టామని, లొంగిపోకపోతే నాశనం తప్పదని హెచ్చరించింది. కానీ ఉక్రెయిన్ అధికారులు మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తాము దళాలు ఇంకా ప్రతిఘటన కొనసాగిస్తున్నాయని, రష్యా ప్రచారం వాస్తవం కాదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. దీంతో ఈ నగరం ఇంకా పూర్తిగా రష్యా ఆధీనంలోకి వెళ్లలేదని ఉక్రెయిన్ చెబుతోంది. 2023లో బఖ్ముట్ను రష్యా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఈ నగరాన్ని కూడా రష్యా స్వాధీనం చేసుకుంటే అది రష్యా ఆర్మీకి మరో విజయం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం పోక్రోవ్స్క్ ఉక్రెయిన్ సైన్యం పరిస్థితి గణనీయంగా క్షీణించింది. రష్యా సైన్యం సంఖ్య ఉక్రెయిన్ రక్షకుల కంటే 8 రెట్లు ఎక్కువగా ఉందని జెలెన్స్కీ అంగీకరించారు. ఈ స్ట్రాటజిక్ హబ్ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా 1,00,000 మంది సైన్యాన్ని మోహరించిందని ఉక్రెయిన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఇది యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఒకే చోట ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు పంపిన మొదటిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో సైనికులు ఒకే చోట ఉండడంతో ఉక్రెయిన్ ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడం కష్టతరమవుతోంది. రష్యా దళాలు నగరంలో ప్రతి ఇంటిపైన దాడులు చేస్తున్నాయి. రష్యా కేవలం సైనికులను మాత్రమే కాకుండా ట్యాంకులు, భారీ రాకెట్ లాంచర్లు, డ్రోన్లు, ఎలక్ట్రానిక్ జామింగ్ సిస్టమ్స్తో కూడిన పూర్తిస్థాయి దళాన్ని అక్కడకు పంపింది. ఇది రష్యా బఖ్ముట్ తర్వాత తమకు అత్యంత ప్రాధాన్యమైన ఆపరేషన్గా భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ ఉక్రెయిన్ దళాలు గట్టి ప్రతిఘటన కొనసాగిస్తున్నాయి. నవంబర్ 6న స్కేలియా అసాల్ట్ రెజిమెంట్ దళాలు పోక్రోవ్స్క్ సిటీ కౌన్సిల్ భవనం మీద ఉక్రెయిన్ జెండా ఎగురవేసిన వీడియో విడుదల చేశాయి. ఇక గగనతలం నుంచి కూడా ఉక్రెయిన్ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. అమెరికా అందించిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ల సహాయంతో ప్రత్యేక దళాలను నగర పరిసరాల్లో దింపి ప్రతిఘటన బలోపేతం చేస్తోంది. 1,00,000 మంది రష్యన్ సైనికులపై ఉక్రెయిన్ దళాలు కౌంటర్ అటాకులు చేస్తూ ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. పోక్రోవ్స్క్ భౌగోళికంగా ఉక్రెయిన్కి ఎంతో కీలకం. ఇది తూర్పు ఉక్రెయిన్లోని డొనెట్స్క్ ప్రాంతానికి ప్రధాన రవాణా మార్గం. ఇది రష్యా చేతుల్లోకి వెళితే ఉక్రెయిన్ దక్షిణ, తూర్పు రక్షణ వ్యవస్థలు రెండూ కలిసిపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఒక నగర యుద్ధం కాదని, ఉక్రెయిన్ రక్షణ భవిష్యత్ ఇక్కడే నిర్ణయమవుతుందనే భావన ఆందోళన కలిగిస్తోంది. మొత్తం బఖ్ముట్ తర్వాత పోక్రోవ్స్క్ రష్యాకు మరో ప్రతిష్టాత్మక యుద్ధవేదికగా మారింది. ఉక్రెయిన్ సైన్యం ధైర్యంగా ఎదుర్కొంటున్న సంఖ్యల్లో, ఆయుధాల్లో రష్యా ఆధిక్యం స్పష్టంగా కనిపిస్తోంది. పోక్రోవ్స్క్ నగరంలో ప్రతి భవనం, ప్రతి గోడ రక్తపు మచ్చలతో నిండిపోయింది. ఈ నగరం పతనమవుతుందా లేక ఉక్రెయిన్ మళ్లీ అద్భుతం చూపిస్తుందా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.